ఎన్ని ఎదురు దెబ్బలైనా తగలని జడవకుండ్రి, అంతిమ విజయం మనదే. ఈ మాటలు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా రెపరెపలాడి ఎర్ర జెండాకు ప్రతీకగా ఉన్నాయి. ఈ మాటలన్నది దర్గా నాయక్, 106 ఏళ్ల వయసు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. వీళ్ళ అన్నదమ్ములు 6. టాను నాయక్ పెద్ద. వీళ్ళ కుటుంబ సభ్యులు 6, అన్నదమ్ములు 6, పెదనాయన, నాన్న, మొత్తం యావత్ కుటుంబం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములయ్యారు. గెరిల్లా యోధులుగా, కొరియర్లుగా, సంఘ నాయకులకి, కమ్యూనిస్ట్ కార్యకర్తలకి, గెరిల్లా యోధులకి అన్నం పెట్టి ఆశ్రయించి అమ్మలుగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో హింసలు, చిత్రహింసలు, కుటుంబ సభ్యులు కూడా ఎంతోమందిని కోల్పోయారు ఈ పోరాటం. దర్గా నాయక్ నేను ఒక పోరాట యోధుడిగా సాధించిన విజయం, తలెత్తున గర్వంగా చెప్పుకున్న విజయం ఏమిటంటే బాబు ధరని మట్టుబెట్టడమే. విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కొడుకు బాబు ధర తండ్రిని మించిన తనయుడు, దుర్మార్గంలో, దౌర్జన్యంలో, రాక్షసత్వం అంతకు మించినవాడు. అంతేకాదు పట్టణంలో ఉన్న 60 గ్రామాల్లో ఒక అమ్మాయి యుక్త వయసుకు వచ్చినా, కొత్తగూడలో కాపురానికి వచ్చినా బాబు ధర కన్ను పడితే తన దగ్గరికి పంపాల్సిందే, తను చెరపట్టాల్సిందే, చిత్రహింసలు పెట్టాల్సిందే. అంతటి నరరూప రాక్షసుడు బాబుధర. అతను ప్రాణభయంతో పారిపోతూ జనగామ రైల్వే స్టేషన్లో మాల్గాడి కింద దూరి పట్టాల అవతలకి వెళ్ళి అవతల పట్టాల మీద వస్తున్న రైలు ఎక్కి హైదరాబాద్కి పారిపోవాలని ప్రయత్నం ఉండగా మాల్గాడి కింద దూరిన బాబుధర గల్లా పెట్టి ఒక్క విసిరిపి బందూకుతో తొక్కలో గుద్దితే బొక్కబార్ల పడ్డాడు. మిగతా పని అక్కడ ప్రజలు చేశారు, అతన్ని అంతమొందించారు. అటువంటి కర్కోటకుడిని అంతమొందించిన అది నాకెంతో విజయంగా నేను భావిస్తాను. దర్గా నాయక్ అంతటి సూటిగాడు, అంటే గురిగాడు. అంటే అతను గురి పెట్టాడంటే టార్గెట్ ఛేదించాల్సిందే. ఇంకా ఛేదించాల్సిన టార్గెట్ వచ్చినప్పుడు దర్గా నాయక్ ఎక్కడున్నాడని చెప్పి దళాలు లేకుంటే ఆ గ్రామాల్లో గెరిల్లాలు కూడా ఈయన్ని కూర్చొని చూసేవారు. అంత గొప్ప షూటర్ దర్గా నాయక్. దర్గా నాయక్ గెరిల్లా యోధుడిగా కొన్ని వందల వేల ఎకరాలని సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం ప్రకారం పేదల పంచాడు. తనకు ఒక్క ఎకరం కూడా తన కోసం మిగుల్చుకోలేదు. పోరాట విరమణ అనంతరం అతను 6 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఒక్క పైసా కూడా వెనకేసుకోలేదు. అతను అడిగారు ఒక సందర్భంలో విలేకరులు, నువ్వు ఒక్క పైసా కూడా సంపాదించుకోలేదు, ఇంత చేసావు ఏంటంటే, నేను సంపాదన కోసం బంధువుకు పట్ల నా స్వార్థంగా శరజాన్ని ఎత్తలా, సుందరయ్య గారు వారసుడిగా, సుందరయ్య గారు అనుచరుడిగా నేను ఎర్రజెండా పట్టాను, బంధువుకు పట్టాను. నేను చనిపోయే వరకు ఎర్రజెండా గౌరవాన్ని నిలబడడానికి, దాన్ని మరింత మహోన్నతంగా ఎగరవేయటానికి నేను పని నిలబడతాను తప్పించి నా స్వార్థం కాదని చెప్పాడు. ఆ విధంగానే ఆ మరణాంతం ఎర్రజెండా కోసం బతికాడు, ఎర్రజెండా గౌరవాన్ని పెంచాడు, ఎర్రజెండాను మహోన్నతంగా ఎగరవేయడానికి కృషి చేసిన ఆ యోధుడు, అమరుడు ఇటీవల 107 సంవత్సరాల వయసులో నెల క్రితం మరణించాడు. ఆ దర్గా నాయక్ ఈ సిపిఎం తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా లాల్ సలామలు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.